దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్లో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు మూతపడ్డాయి. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. కార్పొరేట్ సంస్థలు తమ సొంత బ్రాండ్లతో ఎక్కువ డిస్కౌంట్లు ఇచ్చి సామాన్య ప్రజల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నాయని అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మెడికల్ షాపుల యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్. సమ్మెలో భాగంగా ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అన్ని మెడికల్ షాపులు కూడా బంద్ ప్రకటించాయి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ఇదే అంశంపై జిల్లా అధ్యక్షుడు మెడికల్ షాపుకు సంబంధించి ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు మీరు సమ్మెకు పిలుపునిచ్చారు, దేశవ్యాప్త సమ్మె. దీనికి ప్రధాన డిమాండ్లు ఏంటి? మీకు ఆన్లైన్ ఈ ఫార్మసీలు వెంటనే రద్దు చేయాలి ఒకటి. రెండు, కార్పొరేట్ సంస్థల యొక్క అధిక డిస్కౌంట్లు విధానం రద్దు చేయాలి. మూడు, అనైతిక డిస్కౌంట్లు రద్దు చేయాలి. మూడు, ఈ యొక్క హ్యాబిట్ ఫార్మింగ్స్ డ్రగ్స్, నకిలీ మందులు రాకుండా చర్య తీసుకునేందుకు ఈ పై రెండు యొక్క డిమాండ్లు వర్తింప చేయాలని ప్రధాన ఉద్దేశం. ఇది భారతదేశం పరంగా 12,40,000 మంది కెమిస్టులు ఈ బంద్లో పాల్గొనడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఆన్లైన్ ఈ ఫార్మసీలు రద్దు చేయడమే. అయితే ఏదైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్లు సామాన్యులకు మేలు జరుగుతున్నాయని చెప్తున్నారు. మీరు అటువంటి డిస్కౌంట్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కార్పొరేట్ సంస్థల యొక్క వాళ్ళకు వచ్చి డిస్కౌంట్లు మామూలుగా వాళ్ళ సొంత బ్రాండ్లు తప్ప అన్ని రకాల ఎథికల్ ఫార్మసీ యొక్క మందులు కూడా ఇవ్వలేరు వాళ్ళు. అలాగే అందుకో వాళ్ళ సొంత బ్రాండ్లు ఏవో ఇచ్చి వాళ్ళ వైపు తిప్పుకోవడం కోసమే అధిక డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నారు. అది దానివల్ల నకిలీ మందులు కానీ నాణ్యత లేని మందులు కానీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అది మా చిన్న కెమిస్టులు ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు ఇదివరకు గతంలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండేది, ఇప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ ద్వారా తదితర మందులు కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల చాలా అనార్థాలు అయితే వచ్చే అవకాశం ఉందన్న దీనిపై మీరేమంటారు? ఈ ప్రిస్క్రిప్షన్ ద్వారా డాక్టర్ సంతకం లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనం క్రియేట్ చేసి ఇవ్వడం వల్ల మందులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వాడే విధానం కూడా డైరెక్ట్గా పేషెంట్కి ఏ విధంగా వాడాలి, ఏమిటి, ఎంత డోస్ తీసుకోవాలన్నది కూడా తెలియడం జరగదు. అందు గురించి ఏంటంటే ఈ ఆన్లైన్ ఈ ఫార్మసీలని రద్దు చేయాలనే మెయిన్ డిమాండ్ తోటే మేము ఆల్ ఇండియా వైడ్ బంద్కి సహకరిస్తున్నాం. ఈ ఫార్మసీలను రద్దు చేయాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం. డోర్ డెలివరీ అనే విధానం ఇప్పటి వరకు కూడా మన పార్లమెంట్లో ఈ బిల్లు అయితే పాస్ కాలేదు ఇప్పటి వరకు. దీని మీద 2018లో GSR 817 అని చెప్పి ఒక నమూనా బిల్లుని తీసుకొచ్చారు. ఆ బిల్పై ఇంకా ఫ్రేమ్ వర్క్ కూడా జరగలేదు. ఢిల్లీ హైకోర్టులో కూడా ఇట్ల మీద స్టే ఇచ్చింది. గవర్నమెంట్ ఇంకా ఫ్రేమ్ వర్క్ చేయకుండా తాత్కాలికంగా 220E అని చెప్పేసి ఒక జీవోని ఇచ్చింది. ఆ జీవోని అడ్డం పెట్టుకుని ఈరోజు ఆన్లైన్లో మందులు సప్లై చేస్తున్నారు. ఆ జీవో తాత్కాలిక జీవో. దాన్ని కరోనా టైంలో కొంచెం మందుల అత్యవసర పరిస్థితి కాబట్టి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జీవోని అడ్డం పెట్టుకుని ఇవాళ ప్రతి మందు కూడా హ్యాబిట్ ఫార్మింగ్స్ డ్రగ్స్, అబార్షన్ కిట్స్, ఇటువంటివన్నీ కూడా ఒక ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్లైన్లో సప్లై అవుతున్నాయి. వీటిని పర్యవేక్షణ చేసే అధికారి కూడా లేరు. ఆన్లైన్లో ఎక్కడి నుంచైనా స్పోరియస్ డ్రగ్స్ వస్తే ఇవాళ దాన్ని ఏ అధికారి కనుక్కుంటాడనే ఫ్రేమ్ వర్క్ కూడా లేదు. ఎందుకంటే ఈ లోకల్లో ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టరు, ఈ లోకల్ వరకు, ఈ షాపులు ఇవన్నీ చెక్ చేస్తారు. ఆన్లైన్లో మందు ఎక్కడ తయారవుతుంది, ఎవడు పంపిస్తున్నాడో, ఎన్నాళ్ళు పనిచేస్తుంది, అటు వేళ ఎక్స్పైరీ చెరిపేసి పంపించిన ఎక్స్పైరీ డ్రగ్స్ పేషెంట్లు తెలుసుకునే పరిస్థితి లేదు. అంచేత ఈ ఆన్లైన్ డ్రగ్స్ వలన చాలా ప్రమాదం, ప్రజల ఆరోగ్యానికి చాలా ప్రమాదం. కాబట్టి ఈ ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయవలసిందిగా మేము ప్రభుత్వ వారిని, మా 12,40,000 మంది కెమిస్టుల తరపున, వీటి మీద జీవనాధారం పొందుతున్న 5 లక్షల మంది మా ఉపాధి పొందుతున్న వారి భవిష్యత్తు దృష్ట్యా ఈ ఆన్లైన్ విధానాన్ని మేము రద్దు చేయమని ప్రభుత్వ వారికి మా విజ్ఞప్తి చేస్తూ ఇవాళ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మీరు చెప్పండి, ఏదైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో వాళ్ళు సొంత బ్రాండ్లు తయారు చేసి ఎక్కువ డిస్కౌంట్లు ఇవ్వగలుగుతున్నారు. ఇటువంటి మందుల వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందంటారా? ప్రజారోగ్యం దెబ్బతింటుంది. ఎందుకంటే వాళ్ళు సొంతంగా బ్యాచ్లు వేసుకోవడం, దానికి తగిన నాణ్యత లేకపోవడం, ఎక్కువ డిస్కౌంట్లు ఇవ్వడం, 1కి 5, 1కి 10 కూడా డిస్కౌంట్లు ఇచ్చి అమ్మటం, దానివల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుంది. ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు ఫైనల్గా? ప్రభుత్వం నుంచి జీవోలు ఏవైతే ఉన్నాయో అనధికారి జీవోలు అవి పార్లమెంట్లో చట్టం చేసి కేంద్ర మంత్రి గారు వెంటనే బిల్లు పెట్టాలని కోరుకుంటున్నాం.
ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి దేశవ్యాప్త పిలుపు మేరకు వీరంతా బంద్ పాటిస్తున్నామని చెప్తున్నారు. ఏదైతే అనధికారిక జీవోలు జారీ చేసి మెడికల్ షాపులపై కఠిన నిబంధనలు విధిస్తున్నారని, ఏదైతే ఆన్లైన్ అమ్మకాలు కూడా తగ్గించాలని చెప్తున్నారు. ఎందుకంటే ఆన్లైన్ అమ్మకాలు ఏదైతే ఏఐ బేస్డ్తో ఏఐ యాప్ల ద్వారా ఈ అమ్మకాలు జరపడం వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందని, అలాగే కార్పొరేట్ సంస్థలు సొంతంగా నకిలీ మందులను తయారు చేసి వీరు విక్రయించడం జరుగుతుందని, దానివల్ల ఎక్కువ డిస్కౌంట్లు ఇవ్వగలుగుతున్నారని, దానివల్ల తమ వ్యాపారాలన్నీ కూడా దెబ్బతింటున్నాయని మెడికల్ షాపుల యజమానులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో వెంకట్, వైకే టీవీ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి.